హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్ చిగురు వ్యాధి నిపుణుడిని. ఈరోజు కొత్త టాపిక్‌తో మరి ముందుకొచ్చాను. బేసిక్‌గా ఒక పేషెంట్ 55 ఇయర్స్, 56 ఇయర్స్ మేల్ పేషెంట్. అతనికి ఎటువంటి కండిషను లేదు. మెడికల్ హిస్టరీ లేదు. బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఏంటంటే ఇప్పుడు గుట్కా తినడము, టొబాకో చూయింగు, ఈ సిగరెట్ తాగడము, ఆల్కహాల్ గానీ, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అంత కరెక్ట్‌గా ఉన్నాయి. సో, కానీ అతనికి ఒక ప్రాబ్లమ్ వచ్చింది చిగురులో. చిగురులో మనకి 2 టైప్స్ ఉంటది. అంటే మీరు ఫోటోస్ పెడతాను చూడండి. రెడ్డిష్‌గా, ఎరిథమాటిస్‌గా, కొద్దిగా స్వెల్లింగ్‌గా, కొద్దిగా లెషన్స్, కొద్దిగా వైట్ ప్యాచెస్ అలాగా మనకి చిగురులో కనబడిందనమాట. ఆహ్, అతను మెటల్ సెరామిక్ క్రౌన్స్ కూడా యేసుకున్నారు. 5-10 ఇయర్స్ అయింది ఆయన క్రౌన్స్ పెట్టుకొని. అంటే లోపల మెటల్ ఉంటది. పైన సెరామిక్ కోటింగ్ అనేది మెటల్ సెరామిక్ క్రౌన్స్ అంటాము. క్యాప్స్ అంటాము. అది 5-10 ఇయర్స్ రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ యేసుకున్నారు. పోనీ రూట్ కెనాల్ వల్ల ఏమన్నా వచ్చిందా? చిగురులో వాపొచ్చిందా? అది అనుకుంటే రూల్ ఔట్ అయిపోయింది. ఎందుకంటే రూట్ కెనాల్ అంతా నీట్‌గా ఉంది. పెరాంటల్ యాబ్సెస్ గాని ఎలాంటి కండిషన్స్ లేవు. సో, చిగురు ఇలా పన్నుంటే పైన చిగురు ఇట్లా ఉంటది కదా! దాన్ని మార్జినల్ జింజావా అంటాము. దాని పైన ఉండేది అటాచ్ జింజావా అంటాము. సో, ఈ అటాచ్ జింజావాలో మనకి ఇలాంటి కండిషన్ వస్తదనమాట. అంటే చిగురు ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ ఆహ్, ఎందువల్ల వచ్చిందంటే అలర్జిక్ రియాక్షన్ వల్ల అలాగా ఫార్మ్ అయిందనమాట. సో, ఏంటా ప్రాబ్లము అని చెక్ చేస్తే దాన్ని ప్లాస్మా సెల్ జింజివైటిస్ అంటారు. లేకపోతే ప్లాస్మా సెల్ జింజివోస్టోమాటైటిస్. అంటే ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ ఆఫ్ గమ్స్ అనమాట. సో, ఆహ్, ఈ ప్లాస్మా సెల్ జింజివైటిస్ అనేది ఒక ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ ఆఫ్ జింజావా అంటే గమ్స్‌కి. సో, పిక్చర్స్ చూసారు గదండీ! ఇటు సైడ్ క్రౌన్స్ పెట్టుకున్నాక ఇటు సైడ్ చిగురులో అయింది. ఇటు సైడ్ క్రౌన్స్ పెట్టుకుంటే ఇటు సైడ్ చిగురులో అయింది. అంగట్లో అయింది. రెడ్డిష్‌గా ఎరిథమాటిస్‌గా ఫార్మ్ అయిందనమాట. మన క్లినికల్‌గా చూస్తే చిగురు వాపు, చిగురు లెషన్స్, రెడ్డిష్‌గా ఉండడము వాపు, కొద్దిగా మనకి అంగట్లో గూడా రెడ్డిష్‌గా ఫార్మ్ అయిందనమాట. ఎరిథమాటస్‌గా. సో, అంగట్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చిగురులో ఉంది, లెఫ్ట్, రైట్, పైన మాగ్జిల్లాలో క్రౌన్స్ పెట్టుకున్న దగ్గర. సో, అతనికేం చెప్పామంటే అన్నీ రూల్ ఔట్ చేశాం. ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? మెడికల్ హిస్టరీ ఉందా? బ్యాడ్ హ్యాబిట్స్ ఉందా? అంటే లేవు. క్యాన్సరస్ లీజనా? ల్యూకేమిక్ కండిషన్ అనేది మనం బయాప్సీ తీసి చేయాలి. సో, మనకి ఏందంటే బయాప్సీ తీయలేకపోయాం. ఒకరోజు స్వెల్లింగ్‌తో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ స్వెల్లింగ్ కొంచెం స్టెరాయిడ్ వాడేసరికి స్వెల్లింగ్ తగ్గింది. సో, నేను చిగురు కట్ చేసి బయాప్సీ తీయలేని పక్షాన మళ్ళీ కొంచెం వెయిట్ చేద్దాము. యాంటీ హిస్టమైన్, స్టెరాయిడ్స్ ఆయింట్‌మెంట్ అనేది ఇచ్చాము. యాంటీ ఆక్సిడెంట్స్ టాబ్లెట్స్ కూడా ఇచ్చాము. చూడాలి ఎలా హీల్ అయిందా లేదా అనే కండిషన్. అప్పటికి హీల్ కాకపోతే ఖచ్చితంగా మనము మెటల్ మెటల్ క్రౌన్స్ అనేది తీసేసేయాల. ఇటు సైడు, ఇటు సైడు. సో, ఇప్పుడేంటంటే అసలు ఈ ప్లాస్మా సెల్ జింజివైటిస్ అంటే ఏంటి? అది ఇన్‌ఫ్లమేటరీ రేర్ డిసీజ్ అనమాట. ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ గమ్స్‌లో. సో, అలాంటప్పుడు ఇది ఎందుకు కాజెస్ దేనివల్ల వస్తది ప్రాబ్లమ్? మెయిన్‌గా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనమాట. ఏదైనా అలర్జీ వల్ల, అలర్జెన్స్ వల్లో, ఫుడ్ హ్యాబిట్స్ వల్లో, కెమికల్ ఏజెంట్స్ వల్లో, సిన్నమన్ వల్లో, టూత్ పేస్ట్ వల్లో ఇలాంటి కాజెస్ ఉంటాయి. సో, అలర్జిక్ రియాక్షన్స్, కెమికల్ సబ్స్టెన్సెస్ వల్లో అలా అలర్జిక్ రియాక్షన్స్ వల్ల ఈ గమ్స్ అనేది ఇట్లా రెడ్డిష్ ఫార్మ్ అయ్యేది జరుగుతది. సో, మనము అన్నీ అడిగాము. ఎలాంటి ఏం ప్రాబ్లమ్ లేదు. లాస్ట్ ఏందంటే ఆ క్యాప్స్ మెటల్ సెరామిక్ క్యాప్స్ తీసేసి మనం జిర్కోనియా క్రౌన్స్ అనేది వేసుకుంటే తగ్గొచ్చు అనే అభిప్రాయంతో వచ్చాం లాస్ట్‌కి. సో, ఇది కాజేటివ్ ఏజెంట్స్. ఏమేమి కెమికల్ ఏజెంట్స్ వల్ల ఈ కెమికల్ సబ్స్టెన్స్ అలర్జిక్ రియాక్షన్స్ వల్ల మనకి ఈ ప్లాస్మా సెల్ జింజివైటిస్ అనేది రావచ్చనమాట. మెయిన్ అవే ఇంక వేరే రీజన్సే లేవు. ప్లాస్మా సెల్ అంటే ఈ బయాప్సీ తీస్తే మనం మైక్రోస్కోప్‌లో ఈ ప్లాస్మా సెల్స్ అనేది కనిపిస్తాయి. సో, దాన్ని ప్లాస్మా సెల్ జింజివైటిస్ అని చెప్తామనమాట. ఇది సింప్టమ్స్ అంటే మనకి సైన్స్ అండ్ సింప్టమ్స్ చూడటానికి ఎలా ఉంటది? ఇట్లా రెడ్డిష్‌గా, వాపులాగా, లెషన్స్ ఆహ్, మొత్తం ఈ మార్జినల్ జింజేవా వరకే మనకి వస్తది. సారీ అటాచ్ జింజేవా వరకే వస్తది. మార్జినల్ పైన కొంచెం చిగురు ఉంటది కదా! దాన్ని అటాచ్ జింజేవా అంటారు. దాంట్లోనే మనకి ప్లాస్మా సెల్ జింజివోస్టోమాటైటిస్ అనేది ఫార్మ్ అవుతది. ఇంకా ఇప్పుడు ముట్టుకుంటే రక్తం రావడం. ఆ! జస్ట్ టచ్ చేస్తే ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ రావడం అనేది జరుగుతది. అలాంటి సింప్టమ్స్ అన్నమాట. తనకేంటి ఇది సైన్స్. తనకి సింప్టమ్స్ అంటే తనకి ఏం అనుభవిస్తున్నారంటే
జస్ట్ లైట్ పెయిన్ రావడము, స్పైసీ ఏమన్నా తిన్నా గూడా తినలేకపోవడము, స్పైసీగా బర్నింగ్ సెన్సేషన్ రావడము, పట్టుకుంటే రక్తం రావడము. అసలు బ్రష్ చేయలేకపోతున్నానంట. అసలు ఎంత సాఫ్ట్ బ్రష్ వాడినా గూడా అసలు బ్రష్ చేయలేకపోని పరిస్థితి. సో, ఎన్నో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్, ఎన్నో క్లినిక్స్ తిరిగి అసలు ఎంత స్టెరాయిడ్స్ వాడినా తగ్గకపోతే మన దగ్గరికొచ్చారు మన క్లినిక్‌కి. ఇంక లాస్ట్ చూస్తున్నాం 2 వీక్స్ చూసేసి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ హిస్టమైన్, స్టెరాయిడ్స్ అనేది ఇస్తున్నాము. 2 వీక్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ పిలుస్తాం 2, 3 డేస్‌లో. ఒకవేళ అప్పటికి తగ్గకపోతే మనం ఇంక లాస్ట్ స్టేజ్ ఈ మెటల్ క్రౌన్స్ అనేది మెటల్ సెరామిక్ క్రౌన్స్ అనేది తీసేసి మనం జిర్కోనియా క్రౌన్స్ అనేది అమర్చాలి. జిర్కోనియా క్రౌన్స్ అంటే కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు. మనము ప్లేస్ చేసేస్తే ఒక 1, 2 వీక్స్‌లో తగ్గొచ్చని భావన. సో, ఎప్పటికైనా ఈ మెటల్ అలాయ్స్ వల్ల, మెటల్ సెరామిక్ క్యాప్స్ వల్ల మనకి అలర్జిక్ కండిషన్స్ వచ్చి ఇలా జింజర్ వల్ల ఇన్‌ఫ్లమేషన్ జరిగి ఈ ప్లాస్మా సెల్ జింజివైటిస్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. మనం కాజెస్ చూసాము, సైన్స్ అండ్ సింప్టమ్స్ చూసాము. డయాగ్నోసిస్ అంటే డెంటిస్ట్ దగ్గరికెళ్తే మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తారు వాళ్ళు. నార్మల్ జనరల్ డాక్టర్ దగ్గరికెళ్ళకూడదు మీరు. డెంటిస్ట్ దగ్గరికి పోయి చిగురు ఎగ్జామిన్ చేస్తే అక్కడ కొంచెం వాపుంటే కొంచెం పీస్ కట్ చేసేసి బయాప్సీ ముక్క తీసి బాటిల్‌లో పెట్టి మన మైక్రోస్కోప్ పెథాలజిస్ట్‌కి పంపిస్తే వాళ్ళు మైక్రోస్కోప్‌లో చూస్తారు. ప్లాస్మా సెల్ జింజివైటిస్ అంటే దానికి తగ్గట్టుగా స్టెరాయిడ్స్, యాంటీ హిస్టమైన్స్, ఫ్యూజిటిక్ యాసిడ్ అనేది ఒకటి, ప్లస్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇవ్వాలి. ఇది క్యాన్సరా లేకపోతే ల్యూకేమిక్ కండిషన్ అనేది రూల్ ఔట్ చేసుకోవాలి. అప్పుడు ప్లాస్మా సెల్ జింజివైటిస్ అనేది కరెక్ట్ డయాగ్నోసిస్ అవుతే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్. ఇంక ఖచ్చితంగా ఇది మెటల్ క్రౌన్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఆ ఏరియాలో వచ్చింది. అంగట్లో, ఈ చిగురులో ఫోటోస్ పెట్టున్నాను చూడండి. ఖచ్చితంగా ఇది క్రౌన్స్ తీసేసి ప్లేస్ చేస్తేనే ఆయనకి తగ్గుతదని అనుకుంటున్నాను. సో, ఇది డయాగ్నోసిస్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవి స్టెరాయిడ్స్, యాంటీ హిస్టమైన్, ఫ్యూజిటిక్ యాసిడ్. ఇంకోటి ఈ గమ్ పెయింట్స్ కన్నా మార్చాలి, లేకపోతే టూత్ పేస్ట్‌లు ఏవేవి ఆయన వాడుతున్నాడో అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా టూత్ పేస్ట్ అనేది కూడా మార్చుకోవాలి. సో, ఇలాంటి కండిషన్స్ ఏజ్ వాళ్ళకి 30 ఇయర్స్ నుంచి 50, 60, 70 ఇయర్స్ వాళ్ళకి క్రౌన్ పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్‌తో బాధపడితే మీ దగ్గరున్న డెంటిస్ట్‌కెళ్ళి కలిసేసి మీ చిగురు అనేది చూపించుకోండి. ఇలా రెడ్డిష్‌గా, వాపులాగా, స్వెల్లింగ్ లాగా, ఈ లెజన్స్ లాగా అవుతే క్యాన్సర్ అనే దానికైతే పోవద్దు. మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా లేకపోయినా క్యాన్సర్ అనేది థాట్ ఉండకూడదు. ఎందుకంటే క్యాప్స్ వల్ల మీకు అలర్జిక్ రియాక్షన్స్ వల్ల మెటల్ క్యాప్స్ పెట్టుకోవడం వల్ల. కొందరు మెటల్ క్యాప్స్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కొందరికే మెటల్ క్రౌన్స్ వల్ల మనకి ఎలర్జీ వస్తది. ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల చిగురులో మనకి ఈ జింజివో స్టెమోడైటిస్ కండిషన్ అంటే ఇన్‌ఫ్లమేటరీ గమ్ డిసీజ్ అనమాట. ఇన్‌ఫ్లమేటరీ చిగురు వ్యాధి. సో, ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు 30 నుంచి 60, 70, 80 ఇయర్స్ వరకు ఇలాంటి ప్రాబ్లమ్ ఒకవేళ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మెటల్ క్యాప్స్ అనేది రిమూవ్ చేసి జిర్కోనియా క్రౌన్స్ అనేది వేసుకోండి. మీకు ఎల్లప్పుడూ లైఫ్ లాంగ్ మీకు చిగురు ఈ ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ రాదు. అందుకని అన్నీ రూల్ ఔట్ చేసుకోవాలి మనము. బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చినాక మనకి క్యాన్సరు, ల్యూకేమియా లేదనుకోండి, ప్లాస్మా సెల్ జింజివైటిస్ అనే కండిషనే ఉందంటే అది ఖచ్చితంగా ఈ రేర్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ మెటల్ సెరామిక్ క్రౌన్స్ వల్ల వస్తుంది. ఎందుకంటే మనం స్టెరాయిడ్స్ ఇస్తాము, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము, యాంటీ హిస్టమైన్ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదంటే ఖచ్చితంగా మీరు క్రౌన్స్ అనేది రిమూవ్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తది. ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా పంపించండి. నేను రెగ్యులర్‌గా ఇలాంటి క్లినికల్ కండిషన్స్ నా క్లినిక్‌లో వస్తే ఖచ్చితంగా ఫోటోస్ తీసి దానికి తగ్గట్టుగా మనకి డయాగ్నోసిస్ ఏంది, ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటిదని మనం డిసైడ్ చేసేసి మీకు చెప్తాము. మీరు దగ్గరున్న డెంటిస్ట్ దగ్గర పోయి మీరు ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో, దిస్ డాక్టర్ బిగినర్స్ ఫ్రమ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. హావ్ ఎన్ హెల్తీ ఫుడ్. బీ హ్యాపీ. బాయ్.